కొండాపురం మండల కేంద్రమైన కొండాపురంలోని ఆదిమూర్తిపురం వద్ద శనివారం దివంగత నేత స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు 29వ వర్ధంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి కొండాపురం మాజీ వైస్ ఎంపీపీ పోలినేని చంద్రబాబు మరియు మండల తెలుగు యువత అధ్యక్షులు దాసరి అశోక్ పాల్గొని ఆదిమూర్తిపురం వద్ద ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఎన్టీఆర్ అమర్హై అంటూ పలు నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆనాడు దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు ప్రవేశపెట్టిన పలు సంక్షేమ పథకాలు నేటికి కూడా ప్రజల గుండెల్లో చిరస్థాయిగా ఉన్నాయన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు అంబటి సురేంద్ర, వేముల బాలకృష్ణ, చైతన్య, రాంబాబు, భోగిరెడ్డి రవి, అంబటి సునీల్, మెడికొండ రవి తదితర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి 29వ వర్ధంతి సందర్భంగా ఈరోజు కొండాపురం మండలం ఆదిమూర్తిపురం గ్రామంలో ఈరోజు అన్నగారికి నివాళులర్పించడం జరిగింది. అదేవిధంగా ఈరోజు నందమూరి తారక రామారావు అంటే ఆయన ఒక బ్రాండు. ఆ రోజు రాజకీయ రంగాల్లో కానీ సినీ రంగాల్లో కానీ ఈరోజు తెలుగు జాతికి వన్నె తెచ్చిన మహానుభావుడు ఎవరైనా ఉన్నాడంటే అది నందమూరి తారక రామారావు గారు అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేమందరం కూడా ఈరోజు ఆయనకి ఘన నివాళులర్పించడం జరిగింది. ఏదైతే తెలుగుదేశం పార్టీ గత 9 నెలల్లోనే ఆయన పార్టీ స్థాపించి ముఖ్యమంత్రిగా ఆయన ఏకైక వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే నందమూరి తారక రామారావు గారు అని చెప్పేసి కూడా ఈరోజు మన తెలుగు వారందరం కూడా గౌరవంగా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే ఈరోజు ఏదైతే నందమూరి ఆశయ సాధన కోసం మనం ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, యువనేత నారా లోకేష్ బాబు గారు, మన ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ అన్న గారి సారథ్యంలో ఆయన ఆశయ సాధనాలు ఏదైతే ఉన్నాయో నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ కోసం ఏదైతే ఆ రోజు సంక్షేమ పథకాలు చేయడం జరిగిందో ఆ సంక్షేమ పథకాలన్నీ కూడా ఈ 5 సంవత్సరాలలో తెలుగుదేశం పార్టీ కోసం అందరం కూడా ముందుండి నడిపించే బాధ్యత ఈరోజు యువత కూడా అంతా ఎక్కువగా ఉంది. అందరం కూడా ఏదైతే మన ముఖ్యమంత్రిగా స్వర్గీయ క్రీస్తు శేషులు రామారావు గారు పెట్టారో ఆ పార్టీ ప్రతి కార్యక్రమాలు కూడా నెరవేర్చేదానికి కూడా అందరం కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశం చూడడం తెలుగు యువతకు అందరూ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞత తెలియజేసుకుంటున్నా. మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును. సంప్రదించండి మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. ఫోన్ నంబర్స్ 9398665676 మరియు 08626245166.